నిజంగా జనాలు అన్నట్లే నువ్వు అంబటి రాంబాబు కాదు, అంబటి ఆంబోతివి. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి అసలు మారనే మారదు. ఆంబోతులాగా జనాల మీద పడి, జిల్లాల మీద పడి, రాష్ట్రాల మీద పడి అరుస్తూనే ఉంటావు. దేనికి నీకంత గర్వము, అహంకారము, అసూయ? ఒక కాపు నాయుల్లో పుట్టి నువ్వు ఒక కాపు మా అధ్యక్షుల వారు జనసేన పార్టీ అధ్యక్షత వహించిన పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ సీఎంగా కూడా గుర్తించకుండా మన కాపుల్లో నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా కాపుల్లో చిచ్చు పెడుతున్నావు. అసలు నువ్వు చేసే పని కరెక్ట్ అయినదే కాదు. ఎన్నిసార్లు చెప్పినా కుక్కతో ఒక వంకర అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. మీడియా పెట్టి ఒక మాట అన్నావు కదా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. కాపులందరూ కలిసి నిన్ను కొట్టి తరిమి కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీ నోటి దోల వాగుడు ఇలానే ఉంటే కనుక ఖచ్చితంగా ఆ రోజు రానే వస్తుంది. భారతదేశం మొత్తం అతి పవిత్రంగా పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుమల దేవస్థానం పవిత్రమైన ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిందే కాక చంద్రబాబు నాయుడు గారిని అలాగా దూషించడం కూడా కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి గారిని మీరు అలాగా దూషించడమే కాకుండా కాపు నాయకులుగా ఉండి కాపులకే చిచ్చు పెట్టడం అనేది మీరు చేసే పని అసలు పద్ధతి అయినదే కాదు. అసలు మీరు కాపుల్లో పుట్టి కాపులకి ఒక్కరికైనా మీరు ఏదైనా మంచి చేశారా, సహాయం చేశారా? మీ ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు, ఎన్ని కుట్రలు. నీకు పదవి ఇవ్వడమే వేస్ట్. నీ పదవితోటి నువ్వు సంపాదించడమే కాకుండా ఎన్ని దారుణాలు చేశావో అందరికీ తెలిసిన విషయమే. నువ్వు పుట్టిన కాపు కులంలో ఏ ఒక్కరికి మంచి చేయలేదు. నీ ప్రభుత్వం ఏ ఒక్కరికి మంచి చేయకపోగా మంచి చేసేవారిని జగన్ రాసిన స్క్రిప్ట్ తోటి ఎలా పడితే అలాగా ఆంబోతులాగా అరుస్తున్నావు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా కాపు నాయకులే నేను తరిమి ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళగొడతారని ఖచ్చితంగా ఒక జనసేన వీర మహిళగా నేనైతే చెప్తున్నాను.